బాబాయ్ ఎట్లా ఉంది జగన్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన? ఆంధ్రప్రదేశ్ అంటే ఈ మధ్యన ఈ తెలుగుదేశం ఇది వచ్చి కొద్దిగా చండాలంగా ఉంది. చండాలంగా ఉంది. జగన్ ఉన్నప్పుడు కొద్దిగా హాయిగా ఉండేది. జగన్ ఉన్నప్పుడు ఏ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు వీళ్ళంతా వచ్చి ఏదైతే హంగామాలు చేసేస్తున్నారు. మరి డెవలప్ చేస్తున్నాము అంటున్నారు కదా. ఏముండదు బాబాయ్, అందరూ అప్పటి నుంచే చేస్తున్నామని ఆ గంగలో కలిపి ఆడాడ చేసిపోయారు. అది ఎక్కడెక్కడో వదిలేసిపోయారు. అన్ని ప్రాజెక్టులన్నీ ఆడ ఆపిపోయారు. ఆ జగన్ ఎలాగో ఈడ వదిలేసి సరే అని ఆడికి పోయి చేసేప్పుడు మళ్ళీ అక్కడ అగ్గి పుల్లలు పెట్టేవాళ్ళు లేరని ఆడ ఒక నలుగురు పుల్లలు పెట్టేవాళ్ళు చెప్పుకొని బతికే రకాలు. ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తాడంట, మరి అధికారంలోకి వస్తాడు 29. అరే ఆయన అప్పటి నుంచి చేస్తున్నాడు బాబాయ్. అప్పుడు వర్షాల్లో చేశాడు, నీళ్ళల్లో చేశాడు, సేవలు చేశాడు, ఎండాకాలం చేశాడు, పిల్లలకి చేశాడు, పెద్దలకి చేశాడు, పింఛన్లు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఇళ్ళకి అవి తెలియటంలా. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కలిసి ఒక పువ్వు పార్టీ పెట్టి గడ్డం మోళ్ళిది వీళ్ళు నాలుగు పుల్లలు పెట్టేప్పటికి ఆ మంట ఎటు అర్థం కావటంలో వాళ్ళకి. ఆ జగన్ పాలనలో హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు నలుగురు 4 పుల్లలు పెట్టేప్పటికి ఎటు సెగ తగులుతుంది ఏందనేది వీళ్ళకి అర్థం కావటంలా. అర్థం కాక తన్నుకొని పచ్చాప ఆ చెరువులు ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకొని ఇటొకడు గెంటుతున్నారు. 29లో మరి ఎవరు వస్తారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు వచ్చేది జగనే. తప్పకుండా వస్తాడు. బాలకృష్ణ ఫ్యాన్ తిప్పల్లా చెప్పాడు జగన్ వస్తాడని. బాలకృష్ణ ఫ్యాన్ తిప్పల్లా చెప్పాడు, ఫ్యాన్ తిరుగుతుంటుంది పైన అని సినిమాలో చెప్పాడు. అంటే రియల్లో చెప్పాడు. రియల్లో ఇంకా మనం అనుకోవాలి అలాగా. ఫ్యాన్ ఎంతసేపు తిరిగింది? 5 సెకండ్లు తిరిగింది సినిమాలోనే. మరి రియల్గా తిరగదా? గాలివానలకి రియల్గా కూడా తిరిగిద్ది, సూపర్గా తిరిగిద్ది, ఇంకా బాగా తిరిగిద్ది. ఇవన్నీ చాలా ఉంటాయి చెప్పుకోవాలంటే. కాకపోతే అన్నీ వదులుకున్న రాష్ట్రానికి జగన్ పోయి ఆయన ఏదో చేసుకుంటుంటే మళ్ళీ వీళ్ళు నలుగురు పోయి 4 పుల్లలు పెట్టడం అనేది చాలా తప్పు. ఆ తప్పుని మళ్ళీ సమర్థించుకొని నేను ఒకటి చేశా అని ఆ గడ్డపోడొకడు, ఈ తెల్లగడ్డపోడొకడు, వాళ్ళ అబ్బాయి ఒకడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ అని ఈయనొకడు, వీళ్ళందరూ చెప్పుకోవడం వేస్ట్. ఇప్పుడు మళ్ళీ మొన్న గెలిచినట్టు టాప్ లెవెల్లో గెలుస్తాడు, తిరుగులేదు. 29కే అసలు తొడ కొట్టి ఫ్యాన్ తిప్పితే గడగడ తిరుగుతుంటే ఎవడి మెడకాయలు వేస్తుందో ఎవడి ఆడపోతాడో అన్నట్టు భయపడాలి జనం. 59 జగన్మోహన్ రెడ్డి గారు కనపడరు అంటున్నారు. అందరు కనపడతారు. ఆ టైంకి అందరు వస్తారు, కొత్త సీట్లు వస్తాయి, కొత్త జనాలు వస్తారు. ఇప్పుడు ఒక సినిమా ప్రభుత్వంలో ఎలా పెడతారో ఇప్పుడు బాలకృష్ణ మొన్న తిప్పలా తొడగొట్టి ఫ్యాను అలాగా అతను కూడా ఇలా తిప్పి ఇలా కొడితే గరగర తిరుగుతుంటే ఎవడి తల ఎవడు ఎక్కడ పోతుంది, ఎవడి సీట్ ఆడ ఎగిరిపోయిద్ది అన్నట్టు ధడ పుట్టిద్ది. ఇంకా ఇప్పుడు మొన్న షోకి సినిమాలో తీసిండు బాలకృష్ణ. ఈయన రియల్గా తొడగొట్టి ఇప్పుడు పెడితే ఇంకా అది కూడా ఆగదు. ఎటు నుంచి కొట్టుకొని ఎటు నుంచి పోయిద్దో కూడా ఆ ఫ్యాను. మొన్న సినిమాలో 5 నిమిషాలు తిరిగింది. 5 నిమిషాలు కావాలని చూపించారు, తిరుగుతుందా లేదా అని చూపించారు. అబ్బో బాగానే తిరిగింది. తురుసులం మీద గడ తిరుగుతుంటే అది రియల్ స్టోరీయా రియలా అన్నట్టు అనిపించింది. అలాగే ఇప్పుడు మన జగన్ గారు కొట్టి ఆయన ఒక తిరుసులం పెడితే దాని మీద ఇంకా తిరిగితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లెగుస్తుంది. అది ఎప్పుడు చిట్కేస్తే ఇప్పుడు లెగుస్తుంది. అబ్బా ఇప్పుడు స్విచ్ చేస్తే అలా ఫ్యాన్ తిరిగిద్దో అలా తొడ ఎప్పుడు కొడితే అప్పుడు లెగుస్తుంది. మొన్న బాలకృష్ణ కొడితే లేచింది, ఇప్పుడు జగన్ కొడితే లెగుస్తుంది. ఇప్పుడు రేపు ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు జగన్ పొజిషన్ వాళ్ళు కొడతారు. అప్పుడు ఆ వైసీపీ కొడితే ఇంకా రెక్కలు ఆగే పనే ఉండదు. గర తిరుగుతుంటే జనాల కళ్ళు తిరిగి ఎక్కడ గుద్దే పని లేదు, ఇక్కడే గుద్దుద్దామని ఇక్కడే గుద్దేస్తారు. ఫ్యాన్కి రెక్కలు అన్నీ మొన్న ఎన్ని వచ్చినాయి ఫస్ట్లో
మొన్న కాదు ఫస్ట్లో గెలిచినప్పుడు 151 వచ్చినాయి. ఈసారి 153 రావచ్చు, 2 ఎక్స్ట్రా వస్తాయి. 175 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి నువ్వేమంటావు? ఏం కాదు, ఎందుకంటే వీళ్ళు 4 పుల్లలు పెట్టారు 4 రాష్ట్రాల గురించి వచ్చి. ఒకళ్ళు ఫ్యాన్స్ గురించి వస్తున్నారు, ఒకళ్ళు రాష్ట్రం గురించి వస్తున్నారు, ఒకళ్ళు పాత సీఎం అని వస్తున్నారు, ఒకళ్ళు అయ్యా కొడుకు అని వస్తున్నారు. ఇవన్నీ కన్ఫ్యూజన్లు ఏమైందంటే ఆడ పుల్లలన్నీ అడ్డం పడేప్పుడు ఆడ గాలి ఆడగా కొద్దిగా ఆగింది ఫ్యాన్. ఇప్పుడు 29లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటావు? అసలు తిరుగు లేకుండా వస్తాడు.